విజయవంతంగా ప్రదర్శించబడుతున్న బలగం చిత్ర బృందం సిరిసిల్లలో సందడి చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా విశేష జనాదరణ పొందిన సందర్భంగా జిల్లా కేంద్రంలో విజయోత్సవ ర్యాలీని నిర్వహించారు. సిరిసిల్ల పాత బస్టాండ్లో నేతన విగ్రహానికి చిత్ర బృందం పూలమాలలు సమర్పించి అక్కడి నుండి విజయోత్సవ ర్యాలీగా అంబేద్కర్ గాంధీ చౌక్ మీదుగా నటరాజ్ థియేటర్ వరకు కొనసాగింది. థియేటర్లో సినిమాను తిలకించి అనంతరం విజయోత్సవ సభ ఏర్పాటు చేశారు. సినిమా ప్రదర్శన అవుతున్న ఫస్ట్ షో అయ్యాక సమావేశం నిర్వహించారు. నటీనటులు ప్రియదర్శి కావ్యతో పాటు చిత్రంలోని ఇతర పాత్రధారులు వేదికపై కనిపించి ప్రేక్షకులను ఆశ్చర్యంలో ముంచెత్తారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. పలువురు వక్తలు మాట్లాడుతూ ఇంటింటి కథను తెరకెక్కించిన బరువైన దృశ్యాలతో కంటతడి పెట్టించిన వెల్దండ వేణు ప్రతిభను ప్రశంసించి ఉద్వేగానికి లోనైనట్లు తెలిపారు. చిత్ర బృందం కృషిని అభినందిస్తున్నట్లుగా చెప్పారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, రాష్ట్ర పవర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గూడూరు ప్రవీణ్, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి మరియు బొల్లి రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు. ప్రొడక్షన్ రవి గారు కూడా రావాలి. నటరాజ్ థియేటర్ మేనేజ్మెంట్ వేణేమో కానీ శ్రీకాంత్ చిన్న ఆయన వాళ్ళ కోరిక ఒక్కొక్క చిన్న సాకి ఇంకా కోరస్ ఉన్నారా? శ్రీహరి రాఘవులే సీతారాముడా అయ్యో బాలి 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 అయ్యో బాలి బాలి బాలి. టికెట్ ప్రైజ్ వేటితో సంబంధం లేకుండా ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ చేస్తారని థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. దర్శి అన్న సిరిసిల్ల నమస్తే. మీరు ఇచ్చిన ఈ ప్రేమ ఈ 2 ఏళ్లలో దాంట్లో మేము ఓన్లీ 20% చూపెట్టాం ఈ సినిమాకి. ఇంకా మరిన్ని అవకాశాలు తీసుకొని మిమ్మల్ని రంజింపజేయడానికి మీతో ఇట్లాంటి సినిమాలు తీసి మీ దగ్గర రావడానికి నాకు చాలా కోరిక ఉంది. మీరిచ్చే ప్రేమ ఏ రోజు తగ్గదు. మేము అంతే కష్టపడి మీ దగ్గర రావాలనుకుంటున్నాము. ఈ సిరిసిల్ల నేను ఫస్ట్ వచ్చినప్పుడు నాకు బాగా నచ్చింది ఏంటంటే ఈ సెంటర్లో సినారియో లైబ్రరీ అని ఉంటుంది, నారాయణ రెడ్డి గారి పేరు ఉంటుంది. ఏ రోజైనా నా కళ ఏంటంటే ఏ రోజైనా వేణన్న పేరు మీద ఒక థియేటర్ రావాలి ఇక్కడ. వేణు ఏంటంటే స్టూడియో అని రావాలి ఇక్కడ. అట్లాంటి రోజు కోసం చూస్తున్నా. అండ్ అట్లనే నాగారం, తంగాలపల్లి, జిల్లేల పేర్లు మర్చిపోతే క్షమించండి. బట్ కొల్లనూరు మీరు అందించిన సహాయ సహకారాలకి చాలా థ్యాంక్స్. చాలా నేర్చుకున్నా, ఇంకా నేర్చుకుంటా. మీరు మాత్రం ఈ సినిమా చూసినందుకే వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఇక్కడికి వచ్చిన పెద్ద వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. బాగా పెద్ద స్టార్ అయినా నాకు బాగా ఇవన్నీ వదిలేసి హైదరాబాద్ రాంటే నేను రానన్నా, ఇక్కడనే బాగుంటుంది నాకు చెప్తుంటాడు. బట్ ఎనీవేస్ అందరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. చూడని వాళ్ళు ఉంటే ఎప్పుడైనా చెప్పరు, ఇంకో 4 చెప్పరు చూడమని. మీరు థియేటర్ రాకపోయినా పర్లేదు, ఓటీటీలో చూడక చూడండి. ఇది మన సినిమా, మన బతుకు చిత్రం బలగం. థ్యాంక్ యూ. నాకు తెలిసి ఇందులో ఒకటేసారి కాకుండా 2-3 సార్లు చూసిన 2-3 సారి చూడడానికి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అనుకుంటా. చాలా సంతోషంగా ఉంది. అంతే, నా టికెట్ దొరకలేదా? టికెట్లు దొరకని సినిమా చేసినాం మనం ఫైనల్ గా. నాకు ఎంత సంతోషంగా ఉందంటే నాకు తెలిసి ఆ ఏజ్ నాకు తెలిసి 50 సంవత్సరాలు, అక్కడ పెద్ద 60 సంవత్సరాలు ఉంది, ఒక 60-70 సంవత్సరాలు 80 సంవత్సరాలు ఉన్న ప్రేక్షకులు, అంటే ఒక 30-40 సంవత్సరాల నుంచి థియేటర్కి
వెళ్ళలేని వాళ్ళు కూడా బలగంకి ఆ ఏజ్ వాళ్ళని కూడా వాళ్ళ మనవళ్ళు మనవరాళ్ళు కొడుకులు పిల్లలు సినిమాలు తీసుకొస్తున్నారంటే దట్ ఈస్ బలగం. అంత మంచి హిట్ ఇచ్చారు మాకు ఈ బలగం సినిమాకి. సో వేదిక మీద ఉన్న పెద్దలందరికీ ప్రవీణ్ అన్న, చక్రపాణి గారు, రామ్మోహన్ అన్న అండ్ ఇంకా మిగతా పెద్దలందరూ అండ్ బాలు, థ్యాంక్ యూ బాలు. సినిమా 2 years నుంచి ట్రావెల్ చేస్తున్నప్పటి నుంచి బాలు నాకు అన్ని విధాలా నాకు సహాయ సహకారాలు అందించారు. సో థ్యాంక్ యూ సో మచ్ బాలు. అండ్ ఈ సినిమాకి పనిచేసిన ఆల్ టెక్నీషియన్స్, మై డిఓపి వేణు ఆచార్య. ఈ సినిమాని ఇంత అందంగా చెక్కింది ఇతను, కెమెరామెన్. ఇతని పేరు వేణు ఆచార్య. ఇతని పేరు వేరే, నా పేరు వేరే, అందుకే ఇద్దరు బాడీలు వేరైనా ఒకటే రకంగా చూసినాం సినిమాని. సో ఇదే కెమెరామెన్. ఇంకా చాలా మంది టెక్నీషియన్ ఉన్నారు. మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రత్నం గారు ఉన్నారు అండ్ కార్తీక్ ఉన్నాడు, రవితేజ. సో అందరికి థ్యాంక్ యూ సో మచ్. నాకు అంటే ఎస్పెషల్లీ నటరాజ్ థియేటర్ తోటి చాలా అనుబంధం ఉంది. ఎందుకంటే చిన్నప్పుడు మామూలుగా స్కూల్లో ఇంటర్వెల్కి వెళ్ళొస్తా సార్ అని చెప్పి బుక్స్ బొడ్లో పెట్టుకొని నటరాజ్ థియేటర్కి వచ్చేటోని. ఈ గోడ దాటి గోడ దుంకి ఎన్నిసార్లు థియేటర్కి వచ్చిందో మా నటరాజ్ థియేటర్ ఓనర్ గారు నన్ను, నాకు తెలిసి మా అయ్య కూడా కొట్టలేదు, అన్నిసార్లు కొట్టి ఉంటాడు నన్ను. సో ఎన్నిసార్లు ఈ థియేటర్కి వచ్చి పాప్కార్న్ కొనుక్కుంటూ సమోసాలు తినుకుంటూ నాకు తెలిసి ఒక 100 సినిమాలు చూస్తుంటాను నటరాజ్ థియేటర్లో. 20వ శతాబ్దం అనే సినిమాకి నేను ముందే వచ్చి లైన్లో నిలబడితే బెల్లు కొట్టంగానే జనాలు అందరూ తోసేసరికి ఆల్మోస్ట్ చచ్చిపోతా అనుకున్నాను. అండ్ అడవి దొంగ అనే సినిమా ఆల్మోస్ట్ 4-5 సార్లు చూశాను. ఇక్కడే కూర్చున్నాను. 5వ సారి వచ్చినప్పుడు మా నాన్నకు దొరికిపోయా. ఆయన అక్కడ కూర్చున్నాను, ఎక్కడ కూర్చున్నా. ఇంటికి వెళ్ళి 1 week కొట్టిండు. సో ఈ థియేటర్లో ఇక్కడే నేను చదువుకొని, ఇక్కడే ఆడుకొని, ఇక్కడే పెరిగి ఒక సినిమా యాక్టర్ కావాలని ఒక కసితోటి సినిమా యాక్టర్ అయ్యి, సినిమా యాక్టర్ అవడం ఒక ఎత్తు. నేను సినిమా యాక్టర్గా ఆల్మోస్ట్ నేను చూశాను ఇదే స్క్రీన్లో. కానీ అప్పుడెప్పుడు 20వ శతాబ్దం ఆ టైంలో ఒక సినిమాకి వస్తున్నప్పుడు మామూలుగా మా ఓనర్ గారిని చూస్తుంటే అప్పుడు ఎట్లుంటుండే, ఇంకా అప్పుడు సిఐ, ఎస్ఐ, ఎస్పీ కూడా తక్కువే. దీని ముందు ఆయన కనిపించాలి, ఆయన కనిపిస్తే టికెట్ ఇవ్వాలి వాళ్ళకు, అలా ఉంటుండే. సో అలాంటి సిచ్యువేషన్స్ని ఒక సినిమాకి వచ్చినప్పుడు థియేటర్ ముందు బయట బ్యానర్లు కడతారు, హీరో డైరెక్టర్ పేరు బ్యానర్లు కడతారు. అక్కడి నుంచి వచ్చి ఇక్కడే సినిమాలు చూసి ఇక్కడే ఒక కసి పెంచుకొని ఒక్కడే సినిమా తీయాలి, యాక్టర్ అవ్వాలి, సినిమా గంభీరావుపేట మండలంలోని